టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని నారా భువనేశ్వరి అన్నారు. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దాం అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. నామినేషన్కు ముందు స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబునగర్లోని చర్చిలో ప్రార్థనలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారన్నారు. ఆయన హయాంలో పెట్టుబడులకు చాలామంది ముందుకొచ్చారని, ఇవాళ పరిశ్రమలు రాకపోగా ఉన్నవి పోయాయన్నారు. కులమతాలు వేరైనా మనమంతా ఆంధ్రులమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా వేధించారన్నారు. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలన్నారు. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొద్దామని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఇప్పుడే నేను నామినేషన్ వేయడానికి గుడికి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్, నిరుద్యోగులు, అన్నదాతలు, స్త్రీలు, వికలాంగులు అందరూ వచ్చి డబ్బు ఇచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి పని చేయట్లేదు ఏ వర్గానికి కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజల కోసం ఆయన పోరాడారు. అది ఒక నాయకుడు అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. 5 సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రాహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఎందుకు? ప్రజలు మన రాష్ట్రం నంబర్ 1గా ఉండాలి యావత్ భారతదేశంలో, అది ఆయన కోరుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుని తమ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తానని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని జోషన్ చెప్పారు. తమ నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ కార్యక్రమం లాగా సాగిందని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బుద్ధ వెంకన్న ఇంటికి వెళ్లి అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. రథం సెంటర్ వద్ద భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. అక్కడ నుండి విజయేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. 1 టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుని అక్కడ నుండి బందర్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కు అందజేశారు. భారీ జన సందోహం నడుమ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్ధ వెంకన్న, పట్టాభి, నాగుల్ మీరా, తంగిరాల సౌమ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చిన్ని మాట్లాడుతూ చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిత్యం ప్రజలతోనే ఉంటున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి రాబోతోందని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిని నిర్మించుకుంటామని తెలిపారు. తమ ర్యాలీ చూసి తమ ప్రత్యర్థులకు వణుకు పుట్టిందన్నారు. నామినేషన్ ర్యాలీగా కాకుండా విజయోత్సవ ర్యాలీగా కార్యక్రమం జరిగిందని ఆయన వెల్లడించారు. ఇవాళ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు, కార్యకర్తలు
మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రపోజర్గా జలీల్ ఖాన్ గారు నన్ను ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లోంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్గా నిలిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని, మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారు చెంతే ఉంటానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. మేమందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కుంటిపడిపోయింది, సంక్షేమం లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడటం లేదని, చంద్రబాబు కుప్పంలో, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని పోటీ పడుతున్నారని మంత్రి పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే అయినా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని తాపత్రయపడుతున్నారు తప్ప ముఖ్యమంత్రి స్థానం వైపు చూడటం లేదన్నారు. కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ పెనమలూరు నియోజకవర్గంలో రావాలని, నెంబర్ 1గా గెలవాలని ఆ దిశగా బూత్ కన్వీనర్లు, నాయకులు పనిచేయాలన్నారు. పెనమలూరు గడ్డపై వైసీపీ జెండా వేసి జగనన్నకు కానుకగా ఇవ్వాలన్నారు. పెనమలూరు నియోజకవర్గం బూత్ కమిటీ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని గంగూరులోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి, నియోజకవర్గ అభ్యర్థి జోగి రమేష్ నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు ఎడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల వరకు 23 రోజులు కష్టపడితే ఎన్నికల తర్వాత 25 సంవత్సరాలు సుఖపడే కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన 4 సిద్ధం సభలతోనే జనమంతా సన్నద్ధమైపోయారని అన్నారు. జగనన్న బస్సు యాత్ర జైత్రయాత్ర అని పేర్కొన్నారు. మన గ్రామంలో, మన బూత్లో ఉన్న 1000 ఓట్లలో మెజారిటీ తెచ్చామా లేదా అనేది చూసుకోవాలన్నారు. మన ఊరిలో బూత్లో మెజారిటీ తీసుకొస్తే ఆ నాయకుడికి గుర్తింపని మర్చిపోవద్దన్నారు. ఆ 1000 ఓట్లపై మన పెత్తనం ఉండాలని, పట్టు ఉండాలని పేర్కొన్నారు. మన గెలిపే కానీ కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించాలన్నారు. పోలింగ్ ఓటర్ల జాబితాపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. 23 రోజుల పాటు సమయం వృధా చేయకుండా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి వహించాలని సూచించారు. 2.92 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం పెనమలూరని, రూరల్, టౌన్, కాలువకట్లు ఉన్నాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ నెల 24న నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గడపకు నామినేషన్ ఆహ్వాన పత్రాలు అందజేసి ఆహ్వానించాలని కోరారు. ఓటర్ లిస్ట్ మీద మీకు క్షుణ్ణంగా బొర పెట్టాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడి వేడుకుంటూ, నాకేం అహంభావం లేదు, నాకేం గర్వం లేదు, నాకేం వ్యాపారాలు లేవు, నాకు హైదరాబాద్లో బిజినెస్లు లేవు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాము. నిత్యం ఇక్కడున్న మన నాయకులందరినీ కూడా పేరు పేరున పిలుస్తా, పేరు పేరున గౌరవిస్తా. మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటా. ఇదే మన ఆఫీస్. ఇల్లు కట్టుకోవాలని డబ్బులు ఉండాలా, ఇల్లు కూడా కడదాం, తప్పనిసరిగా ఇక్కడే ఉందాం. అందరికీ కూడా మీకు చెప్తా ఉన్నా, దయచేసి ఎక్కడా కూడా 1 గంట కూడా వేస్ట్ చేయదు. ఈ 23 రోజుల పాటు మన గ్రామంలోనో, మన పోలింగ్ కేంద్రంలోనో ఉన్న ఓటర్ లిస్ట్ మీద దృష్టి పెట్టాలా. ఆ ఓటర్ లిస్ట్ని స్టడీ చేయాలా. ఆ ఓటర్ లిస్టులో ఉన్న ఓట్లు ఉన్నాయా, లేవా, చనిపోయారా, లేకపోతే ఇక్కడి నుంచి కానూరు నుంచి పోరంకి వెళ్ళారా, పోరంగ నుంచి యనమలకుదురు వెళ్ళారా, యనమలకుదురు నుంచి తాడిగడకు వచ్చారా, లేదా ఉయ్యూరు నుంచి రూరల్లోకి వెళ్ళారా, రూరల్ నుంచి ఉయ్యూరుకి వచ్చారా, ఇవన్నీ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యత మీది. ఈరోజు నిజంగా ఇంత లీడర్షిప్, బ్రహ్మాండమైన లీడర్షిప్ పెనమలూరు నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఎవరు వెళ్ళిపోయినా సరే, పార్టీ వదిలి వెళ్ళిపోయినా సరే, మేము మాత్రం వెళ్ళం.
పెనంలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా పోరంకిలోని పెనంలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోడే ప్రసాద్ పెనంలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులు ఎన్నికలు అయ్యే వరకు కష్టపడి పనిచేసి పెనంలూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని బోడే ప్రసాద్ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా పోరంకిలోని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బోడే ప్రసాద్ వెంట మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, వంగవీటి రాధ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్, ముప్పారాజా, అనుమోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు, అభిమానులకు బోడే ప్రసాద్, వల్లభనేని బాలశౌరి అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో జాతీయ రహదారి పసుపుమయమైంది. ర్యాలీలో బోడే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, వంగవీటి రాధ, పంచమర్తి అనురాధతో కలిసి బోడే ప్రసాద్ దంపతులు ఎన్నికల అధికారి రాజుకు 2 సెట్లు నామినేషన్ పత్రాలు అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గత 5 ఏళ్లుగా పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ వైసీపీని ఎప్పుడు గద్దె దించుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో బటన్ నొక్కుడు కన్నా బొక్కుడు ఎక్కువగా ఉందన్నారు. నామినేషన్ కి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన కార్యకర్తలు, అలాగే ముఖ్యమైన నాయకులు, సోదరులు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, సోదరులు వంగవీటి రాధా గారు, అలాగే శాసనమండలి సభ్యులు పంచమర్తి అనురాధ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా సమిష్టిగా ఈ రోజు వచ్చి పెనమలూరు నియోజకవర్గంలో ఈ రోజు చూపించిన ప్రజల ఆదరణ ఇదే విధంగా ఎలక్షన్ వరకు కంటిన్యూ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా మీద నమ్మకంతో ఈ రోజు సీటు మాకు కేటాయించారో ఆ రోజు నుంచి కూడా కష్టపడి ప్రతి క్షణం కూడా ఎలక్షన్లు ముగిసే వరకు కూడా కష్టపడి భారీ మెజార్టీతో పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ సీట్ ని బహుమానంగా ఇవ్వాలని మేము సాయశక్తులా కష్టపడి పనిచేస్తాం. అనంతరం కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ జగన్ అవినీతి, అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలని అన్నారు. దుర్మార్గుడిని ఎదిరించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. మరి ఈ పోరాటంలో ఇవాళ రోజున నామినేషన్కి చాలా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. చాలా సంతోషం. ఇవాళే విజయం స్పష్టంగా కనపడింది. మరి ఎన్నికల చివరి వరకు కూడా అనేక కుతంత్రాలకు పాల్పడే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. ఏ రకమైన దుర్మార్గానికైనా వెనుకాడడు. మరి అప్రమత్తంగా ఉండి మరి చివరి వరకు కూడా ఈ పోరాటంలో మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి భాగస్వాములుగా ఉండి మరి బోడే ప్రసాద్ గారికి విజయం చేకూర్చాలి. ఎన్డీఏ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా విజయం చేకూర్చాలి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి లాంటి సమర్థుడు పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం దారి తప్పిన ఈ పరిపాలన మళ్ళీ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. మరి ఈ రాష్ట్రం అభివృద్ధి కోల్పోయింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అవినీతిని అరికడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజలంతా కూడా కలిసి రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అనంతరం వంగవీటి రాధ మాట్లాడుతూ ఇంతవరకు సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి బొక్కాడని, మే 13న బటన్ నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు. బటన్ ఎప్పుడు నొక్కుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 5 సంవత్సరాల పాటు ఒకే ఒక వ్యక్తికి బటన్ నొక్కారని చెప్పిన అవకాశం వచ్చిందని చెప్పిన ఆయన మురిసిపోయాడు. ఆయన ఇవాళ మే 13వ తారీఖున ప్రజలందరికీ అవకాశం వస్తుంది బటన్ నొక్కటానికి. కూటమి విజయానికి అందరూ తోడ్పడతారని చెప్పని కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సంకల్పించుకున్నారు కూటమి విజయం అని చెప్పనేది. ప్రజా సంకల్పం గొప్పదో లేదంటే ఆ సిద్ధం గొప్పదో ప్రజలే నిర్ణయిస్తారు. ఈ ప్రాంతానికి బోడే ప్రసాద్ గారు ఎప్పటి నుంచో అందరికీ ఆప్తులేది. తప్పకుండా ఈ ఎన్నికల్లో ఈ కూటమి తరఫున నిల్చోబెట్టిన అభ్యర్థి బోడే ప్రసాద్ గారి విజయం కూడా ప్రజలు అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తారని చెప్పని కూడా కోరుకుంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడనుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఓడిపోతామనే భయంతోనే గద్దె రామ్మోహన్ ప్రచారం కూడా చేయడం లేదని, కుటుంబ సభ్యులనే బయటకు పంపుతున్నాడని విమర్శించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి తామే చేశామన్నారు. తాను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటి ముందు రోడ్డును కూడా వైసీపీ హయాంలోనే వేశామని గుర్తు చేశారు. గద్దె ఓడిపోతారని తెలిసే బయటకు రావడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రోజుల్లో మీకోసం తూర్పు నియోజక ప్రజానీకం కోసం నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు 24 గంటలు మీకోసం పనిచేస్తామని చెప్పని. తెలుగుదేశం పార్టీ వాళ్ళగా అబద్ధాలు చెప్పం. తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా ఏదో మాటలతో కాలం గడిపే విధానం మాది కాదు అని చెప్పి ఈరోజు ప్రజానీకానికి కోరుకుంటూ ఈరోజు మీరందరి గారు ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. ఒక్క అవకాశం ఇచ్చి మీకు పనిచేసే విధంగా పెద్దలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరి గారా, పెద్దలు అందరం గారా ఒక కుటుంబ సభ్యులాగా కోరుకుని వేరుకుంటున్నాయని చెప్పిన సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య మా కుమ్మర్ బజార్ సంబంధించి ఇళ్ల పట్టాల ఇష్యూ క్లియర్ చేసిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి గారు ఏదైతే ఇళ్ల పట్టాల సమస్య ఉందో ఆ ఇళ్ల పట్టాల సమస్య చేతికి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ముందుకెళ్తుంది. మొన్న ఎలక్షన్ ముందుగా దాదాపుగా ఫైల్ అంతా గారు క్లియర్ చేశారు. ఎలక్షన్ అయిపోయిన మరు నిమిషమే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన మరు నిమిషమే ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందజేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు. ప్రచారంలో డివిజన్ కార్పొరేటర్ నిర్మలా కుమారి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 2వ రోజున మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 3 నామినేషన్లు, అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 4 నామినేషన్లు, అలాగే విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 4 నామినేషన్లు, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 3 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 2వ రోజున మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 3 నామినేషన్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ఒక సెట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పేరం శివనాగేశ్వరరావు 2 సెట్లు, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీకి చెందిన బి శ్రీనివాసరావు 2 సెట్ల నామినేషన్లు సమర్పించారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి షేక్ ఆసిఫ్, సిపిఐ పార్టీకి చెందిన జి కోటేశ్వరరావు, ఎంసీపీఐ యూకి చెందిన ఖాదిర్ బాషా షేక్, స్వతంత్ర అభ్యర్థిగా రత్నావత్ కిషోర్ కుమార్ ఒక్కో సెట్టు నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బొప్పన గాంధీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు, సిపిఎం అభ్యర్థిగా చిగురుపాటి బాబురావు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా కె శివశంకర్లు ఒక్కో సెట్టు నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, గద్దె క్రాంతికుమార్లు ఒక్కో సెట్టు నామినేషన్లు దాఖలు చేశారు. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా వేములపల్లి పృథ్వీ, వేల్పూరి కనకదుర్గాదేవి ఒక్కో సెట్టు నామినేషన్లను దాఖలు చేశారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కర్నాటి అప్పారావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజగోపాల శ్రీరామ్ తాతయ్యలు ఒక్కో సెట్టు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్ఈసీకి టీడీపీ నేత వల్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయటం లేదంటూ ఎస్ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్ 12 ఇవ్వాలని, పూర్తి చేసిన వాటిని స్వీకరించాలని ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొందన్నారు. పోలీస్ అధికారులు అప్లై చేసుకునే ఈడీసీ, పీబీ దరఖాస్తులకు నోడల్ అధికారి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసులు పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను సంబంధిత ఆర్ఓలకు పంపేందుకు కూడా నోడల్ అధికారులు సహకరించాలన్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది ఆర్ఓలు ఫామ్ 12లు విడుదల చేయటం లేదని లేఖలో తెలిపారు. నేటికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చాలా చోట్ల తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అనుసరించి పోస్టల్ బ్యాలెట్ ఫాములు అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న హిందూపురం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 20 నుంచి 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ 3వసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. హిందూపురంలో ఇప్పటికే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నామినేషన్కు భారీగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హిందూపురం ప్రజలు తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. తమ కుటుంబం అంటే ఇక్కడి వారికి ఎంతో అభిమానమని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. అన్నా క్యాంటీన్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలగించిన హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. జరిగింది. మనం 2 సార్లు గెలిపించారు హిందూపురం ప్రజలంతా. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇవాళ నాన్నగారు అప్పుడు 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3వసారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను. ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు. చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ప్రజల దేవుళ్ళు అందులో నేను ఖర్చుకుంటే నేను ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వసారి కూడా చేశాం. 2వసారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ ట్రైన్లు అయితే అన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని. సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనలో మూలాలు అన్ని బోండా ఉమా కార్యాలయం చుట్టే తిరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు బోండా ఉమాతో ఎందుకు టచ్లో ఉన్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో 28వ డివిజన్ రైల్వే కాలనీ ప్రాంతాలలో డివిజన్ ఇన్ఛార్జి కనపర్తి కొండాతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలను ఓట్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందని, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రతి డివిజన్లో మాకు మంచి ఆదరణ వస్తోందని, దాన్ని చూడలేక మా మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పూటకో మాట మాట్లాడే వ్యక్తి బోండా ఉమా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే అధికారులు విచారణ చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను, బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీలను, బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడు ప్రజలకు మంచి చేయని చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు ఎక్కడుందన్నారు. బోండామని నేను నేరుగా ఒకటే ప్రశ్నిస్తున్నా. మొదటి రోజు విజయవాడ వెస్ట్ రౌడీ షీటర్స్ అని చెప్పి అన్నావు, రెండో రోజు గుళకరాయి అన్నావు, మూడో రోజు మళ్ళీ అన్న క్యాంటీన్ మూసేశారు కాబట్టి వేశారని చెప్పి మా వాళ్ళే వేశారని చెప్తున్నారు. మళ్ళీ అదేవిధంగా మీరు డబ్బులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీ మీద రాళ్ళు వేశారని చెప్పని చెప్పావు. నిన్నేమో ఖాళీకి తగిలితే కన్నుకి కట్టుకున్నాడని చెప్తున్నావు. సిగ్గు జ్ఞానం ఏమైనా ఉందా నీకేమన్నా? కన్ను తగిలి ఇబ్బంది పడి ఎన్నికల సమయం కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రజల్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఇంకా మనకి 20-25 రోజుల లోపు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అందరినీ కలవాల్సిన అవసరం ఉంది. నేను మందులు వేసుకుంటూ ఒక పక్క ప్రజలను కలుసుకుంటూ ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటూ మాకు ఓటు వేయండి అని చెప్పని అడగడానికి మేము తిరుగుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు. నేను ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా నేను ఇది ఫలానా వాళ్ళని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చాక మనం మాట్లాడాలా. కానీ సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకొని మన ఏదైతే మన సీసీ కెమెరాస్ రికార్డింగ్ చూసి ప్రత్యక్షంగా ఎవరైతే దీంట్లో దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ పట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఉమాతో టచ్లో ఉన్నారండి? వాళ్ళందరూ కూడా ఎవరైతే నన్ను అరెస్ట్ కాబడ్డ వ్యక్తి సతీష్ ఎవరు ఉన్నారు, వాళ్ళ తండ్రితో ఉమా లావాదేవీలు ఎందుకు నడిపాడు, వాళ్ళ తండ్రిని ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడు, ఎందుకు మాట్లాడాడు, ఎందుకు వాళ్ళతో ఎందుకు రాయబారాలు చేస్తున్నాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, షేక్ ఆసిఫ్ పార్టీ శ్రేణులతో కలిసి 1 టౌన్ పంజా సెంటర్లోని హజరత్ సయ్యద్ లోటే సోటే బాబా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది వైసీపీ కార్యకర్తలు అభిమానులతో 1 టౌన్ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేశినేని నాని, ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఓపెన్ టాప్ జీపుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. డప్పుల మోతలు, వైసీపీ డీజే సాంగులతో పాతబస్తీలో సందడి నెలకొంది. అనంతరం విద్యాధరపురంలోని పశ్చిమ ఆర్వో కార్యాలయానికి వెళ్లి ఆసిఫ్ తన నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పించారు. మరి మేము పొద్దునే 8:30కి బయలుదేరితే ఇప్పుడైంది మాకు రావడానికి ఇక్కడికి. అంత ప్రజల నుంచి అంత స్పందన లభించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీద. అట్లాగే ఇవాళ సామాన్యుడైనటువంటి మా ఆసిఫ్ భాయ్ని ఇక్కడ కార్పొరేటర్గా చేసి తర్వాత మైనారిటీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఈరోజు మళ్ళీ ఒక కమిటెడ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని చూడకుండా ఇవాళ నేను నా కమిటెడ్ కార్యకర్తని, సామాన్యుడిని, ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజలతో ఉండేవాడిని, అలాగే ఈ ప్రాంత నివాసి, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను. రోజు అతను ఒక పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా ఆసిఫ్ భాయ్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత ఇక్కడ వెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇవాళ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇది నామినేషన్ ర్యాలీ లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. ఆయనకు పిట్టల దొరలాగా ఊహించి ప్రజలు 23 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన బాటలోనే సుజనా చౌదరి కూడా విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తాను, లేకపోతే నేను అంతా అభివృద్ధి చేసేస్తాను, నేను అభివృద్ధి చేయడానికే వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. విజయవాడ వెస్ట్కి నువ్వు ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయి, నువ్వు అభివృద్ధి చేయని అవసరంలా,
నువ్వు ఏదైతే బ్యాంకులకు ఎగ్గొట్టావో 562 కోట్లు అని చెప్పేసి ఈరోజు మీ పేపర్లోనే, మీ ఈనాడు పేపర్లోనే రావడం జరిగింది. మరి మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతిలో, మిగతా పేపర్లో కూడా 1000 కోట్లు ఎగ్గొట్టి నువ్వు ఈడీ కేసుల ద్వారా, నీ అప్డేట్లో కూడా ఉంది ఈడీ కేసు ఉందని చెప్పి, మనీ ల్యాండింగ్ కేసు ఉన్నాయని చెప్పి, మళ్ళీ ఇలాంటి కేసులు ఉన్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిగా నియమించడం చాలా దురదృష్టకరం. పశ్చిమ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిందని, అలాంటి నియోజకవర్గం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయం సాధించడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బీజేపీకి చెందిన నేతలు ఢిల్లీలో రాజకీయాలు చేయకుండా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి ఓట్లు కొనుగోలు చేయాలని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కమ్యూనిస్టు ఉద్దండులు పశ్చిమ నియోజకవర్గం నుండే విజయం సాధించి ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. కోటేశ్వరరావు నామినేషన్కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేఎల్ రావు పార్కు నుండి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజానాట్యమనే డప్పు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా సమైక్య నాయకులు, యువజన విద్యార్థి నాయకులు నామినేషన్కు పెద్ద ఎత్తున తరలి రావడంతో పశ్చిమ నియోజకవర్గం ఎర్రజెండాలతో ఎరిపెక్కింది. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఒకే వేదికగా ఎన్నికల బరిలో ఉన్నామని చెప్పారు. ప్రజలందరూ ఇండియా కూటమిని బలపరచాలని కోరారు. సర్దార్ మరిపిళ్ల చిట్టి, సుబ్బరాజు, నాజర్వలి, ఉప్పలపాటి రామచంద్రరాజు, ఆసిఫ్ పాషా లాంటి మహోన్నతమైన వ్యక్తుల ఆశయ సాధన కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి విజయం సాధిస్తే కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలివ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేక భౌతిక దాడుల్ని ప్రేరేపిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిగ్గులేని రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. పైన వాళ్లని మేనేజ్ చేసి సుజనా చౌదరి టికెట్ తెచ్చుకున్నారు గానీ నామినేషన్ సమయంలో సూర్యుడిని తట్టుకోలేక అపోహలు పడుతున్నారన్నారు. నామినేషన్ వేసి హైదరాబాద్కు పారిపోయారని వ్యాఖ్యానించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి ఎండకు జ్వరం తగిలి రెస్ట్ తీసుకుంటే సుజనా చౌదరి ఏకంగా నగరాన్ని వదిలేసిపోయారు. వీళ్లు కమిట్మెంట్ ఉన్న నాయకులా అని నిలదీశారు. కూటమి నాయకులు ఫారం కోళ్లు లాంటి వాళ్లు అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడుల్ని ప్రేరేపిస్తూ క్రిమినల్ రాజకీయాల్ని, కుట్ర రాజకీయాల్ని సిగ్గులేని విధంగా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రేరేపిస్తూ ఉన్నాయి. మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి, కానీ ముఖ్యమంత్రి గారి మీద భౌతిక దాడులు చేసేటువంటి దాన్ని పిరికి పందల చర్య అంటారు. దీన్ని పిరికి పందల చర్య అంటారని కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్క ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనేటువంటి దమ్ము లేక కూటమి నాయకులు గిలగిలలాడుతూ ఉంటే, విజయవాడ వెస్ట్లో మాత్రం నిన్న నామినేషన్ వేసినటువంటి సుజనా చౌదరి గారు ఎండ దెబ్బ తట్టుకోలేక హైదరాబాద్కి పయనమైపోయారు. ఆయన హైదరాబాద్కే పయనమైపోయారు. ఇంకా మీరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఏమి సేవ చేస్తారు? పశ్చిమ ప్రజల కష్టాల్ని ఏం తెలుసుకోగలుగుతారు? నామినేషన్ వేసి 2 గంటలు కూడా పశ్చిమంలో ఉండలేనటువంటి మీరు, పలాయనం చిత్తగిచ్చినటువంటి మీరు పశ్చిమ ప్రజలకు సేవ చేయగలరా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.